గుడ్ ఈవినింగ్ అండి. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవా కిల్లలో ముగ్గులాగా ఉన్నా. నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచేదనా. థ్యాంక్ యూ సో మచ్ బావా. పూర్ణ గారు ఏంటి సిద్ధికి కాంపిటీషన్ ఇది? సురేష్ బొబ్బిలి ఈ పాటకి కంపోజ్ చేసిన విధానానికి నేను ఫిదా అయిపోయి అంత మంచి పదాలతో ఒక అద్భుతమైన పాటను రాయటం జరిగింది. ఇంత మంచి సన్నివేశాన్ని క్రియేట్ చేసిన మా వెంకట్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పాట గురించి చెప్పాలండి, నేను ఇప్పటికి ఒక 450 పాటల పైగా రాశాను, ఒక 150 సినిమాలకు గాను. ఈ పాటకు వచ్చిన ప్రత్యేకమైన ప్రశంస ఏంటంటే, అందరూ సాధారణంగా పాటలు వింటుంటారు, అభినందనలు చెప్తూ ఉంటారు, కొన్ని మాత్రం మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ పర్టికులర్ ఈ పాటకి నాకు వచ్చిన అభినందన ఏంటంటే, ఎక్కడో అబ్రాడ్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా, యుఎస్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి ఇందులో ఒక పదప్రయోగం గురించి మాట్లాడింది. పచ్చిపాలలో వెచ్చనురగల అచ్చమైన ప్రేమను దించావి, లేగదూడకు మెడలో గంటల, ఓహో పుత్తడి బొమ్మ నీ జన్మతో సాలు పంచుకుంటున్నామ్మా అంటే నేను ఎంత బ్లష్ అయిపోయానంటే, వావ్, ఒక మంచి పాటలో మంచి సాహిత్యం ఉంటే ఖచ్చితంగా ఆ పాటను ఆదరిస్తారు అని ఆ రోజు నేను బలంగా నమ్మాను. నేను రాసిన ప్రీవియస్ పాటల్లో కూడా అంటే పాత్ర తాలూకు నడవడిక ఎలా ఉంటుంది, మనం పాట ఏ విధంగా రాస్తే బాగుంటుంది, అది నేను ఎప్పుడూ నాకు ఒక మనపూర్వకంగా ఉంటుంది నాకు లోపల. సో అట్లాంటి ప్రయత్నం చేసిన క్రమంలో నేను ప్రేమంలో అగరొత్తుల కురులే లాంటి ఒక పాట రాయగలిగాను. ఆ తర్వాత వచ్చినటువంటి తిప్పరామీసంలో సురేష్ మ్యూజిక్ చేశాడు. అందులో రాధారమణం అనే ఒక పాట, మౌన హృదయ రాగమే అనే ఒక పాట, ఆ తర్వాత వచ్చిన సవారీ అనే సినిమాలో ఉండిపోవ నువ్విలా అనే ఒక పాట, రీసెంట్గా వచ్చిన దాస్క దమ్కీలో ఆల్మోస్ట్ పడిపోయిందే అన్న పాట, ఈ మధ్యకాలంలో సప్తసాగరాలు దాటి అనే చిత్రంలో టైటిల్ సాంగ్ రాశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఈ పాటలు నాకు తీసుకొచ్చినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో నన్ను ఒక మెట్టెక్కిచ్చాయి. అలాంటి పాటల వరుస క్రమంలో ఓహో పుత్తడి బొమ్మ మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన పాటను నాతో రాయించి ఒక అద్భుతమైన బాణి అందించిన సురేష్ గారికి మా వెంకట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాను. ఇంకా తికమక తాండ సినిమా విషయానికి వస్తే, టిఎస్ఆర్ తిరుపతి శ్రీనివాసరావు గారు, ఆయన ఆవేదన అంతా ఒకటే, సార్ పూర్ణచరి గారు బాగా రావాలండి, బాగా చేద్దామండి, మా వాళ్ళు డెవలప్ అవ్వాలండి, బాగా కష్టపడదామండి. ఆయన ఆతృత ఆవేదన అంతా వాళ్ళ పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి, ఒక మంచి సినిమా చేయాలి, కొంతమందికి ఉపాధిని కల్పించాలి. ఆయన చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశాను, నేను తర్వాత తెలుసుకున్నాను, చాలా సంతోషపడ్డాను. సో ఆయన ఆరాటానికి ఒక రూపం ఈ తికమక తాండ అనే సినిమా. హరి అండ్ రామ్, నిజంగా మీరిద్దరు లక్కీ. అంటే పేరెంట్స్ అందరు పేరెంట్స్ కోరుకునేది ఒకటే, వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండాలనేది. ఆ విషయంలో మీ నాన్నగారు ఒక రవ్వంత పైమెట్లోనే ఉన్నారు. సో దట్ మీరు బ్లెస్డ్ అని చెప్తున్నాను. ఇంకా యానీ అండ్ రేఖ, అఫ్కోర్స్ నేను రమణ గారు వెంకట్ గారు నాకు చెప్పినప్పుడు కళ్ళ గురించి ఉండాలి ఈ పాట అన్నప్పుడు, యానీ నాకు తెలుసు రాజన్న సినిమాలో తన ఆవభావాలని. సో కళ్ళు అన్నప్పుడు ఏం రాయగలుగుతాం, అమ్మాయికి అప్పిల్ కళ్ళు. సో ఆ కళ్ళని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడి ఒక మంచి అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. అలాగే రేఖ కూడా చాలా అద్భుతంగా కనబడింది పాటలో. మీ రెండు జంటలు చాలా బాగున్నాయి స్క్రీన్ పైన. సో ఈ సినిమా December 15th వస్తుందండి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చిన్న సినిమానే లైఫ్ అండి. డెఫినెట్గా చిన్న సినిమా బాగుంటేనే, నేను చిన్న సినిమాను స్టార్ట్ చేసి ఇప్పటికీ కొంతవరకు జర్నీ మూవ్ చేశాను. సో చిన్న సినిమాని తప్పకుండా మీరే కాపాడాలి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇంకెవరైనా మర్చిపోయాను. సో ఈ సినిమాకి లక్ష్మణ్ గంగా నా మిత్రుడు ఇంకో పాట రాశారు నాతో పాటుగా. సో మీరందరూ బ్లెస్ చేసి, నేను వెంకట్ గారి గురించి చెప్పాలి. అంటే తానే అన్నీ అయి సినిమాకి ముందు నడిపించిన వెంకట్ గారికి మరొక్కసారి, అంటే పెద్దలందరూ చెప్పారు ఆయన ఎంత స్ట్రగుల్ చేశారు, ఆయన క్యాపబిలిటీ ఏంటి, క్యాలిబర్ ఏంటి అని. సో ఆయన ఖచ్చితంగా
ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ మనందరం కలిసి ఒక పెద్ద సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండి. నా తరపున మా టీంకి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ December 15th ఈ సినిమాని థియేటర్లోనే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ టు. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే నేను కొంతసేపు ఆగి ఐ కాంటాక్ట్ ఇద్దాం అనుకున్నాను, నా కళ్ళ మీద కూడా ఏమైనా లిరిక్స్ రాస్తారేమో అని. సో థ్యాంక్ యూ సో మచ్, అమేజింగ్ జాబ్ అబ్బా, సీరియస్లీ చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించాయి లిరిక్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్ లక్ష్మణ్ గంగా, మరొక లిరిసిస్ట్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ అండి.